వెల్కమ్ టు సీజే టీవీ. కేంద్ర ప్రభుత్వం చేయబోయే కుల గణన ఈ అంశం మీద మనతో మాట్లాడడానికి మన స్టూడియోకి వచ్చారు సీనియర్ జర్నలిస్ట్ కిరణ్ గారు. కిరణ్ గారితో మాట్లాడి ఆ విషయాలు ఏంటో తెలుసుకుందాం. నమస్తే అండి కిరణ్ గారు. సార్ నమస్తే సార్. నమస్తే సార్. ఏంటి సార్, ఇప్పుడు ఒక పక్కన కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలైనటువంటి తెలంగాణ కానివ్వండి, కర్ణాటకలో కానివ్వండి, కులగణన చేపట్టడం ద్వారా అదేదే మన రాహుల్ గాంధీ పాదయాత్ర జూడో యాత్రలో ఆయన చేసింది, మా ప్రభుత్వం వస్తే ఖచ్చితంగా మేము కులగణన చేస్తాం, దానికి తగ్గట్టుగా రిజర్వేషన్లు మేము ఇస్తామని చెప్పి అన్నారు. ఆ మాట ఇచ్చినందుకు మేము చేసాము అని చెప్పేసి గర్వంగా చెప్పుకుంటుంది కాంగ్రెస్ ప్రభుత్వం. చాలా కష్టపడ్డాము, చాలా లెక్కలు తీసాము దాంట్లో అని చెప్పేసి అంటున్నారు. దీన్ని కేంద్రానికి కూడా పంపించారు. అది మీరు దాన్ని యాక్సెప్ట్ చేయాలని చెప్పేసి ఆల్రెడీ రేవంత్ రెడ్డి కూడా వెళ్ళి మన ఢిల్లీలో ధర్నా కూడా చేశారు. దాంట్లో రాహుల్ గాంధీ కూడా పాల్గొన్నారు. ఇదంతా ఇలా జరుగుతూ ఉండి మేమేదో చాలా గొప్ప చేశామని చెప్పేటువంటి కాంగ్రెస్ పార్టీకి ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం మేము దేశవ్యాప్తంగా కులగణన చేయబోతున్నాం అని చెప్పడాన్ని మనం ఇది ఒక రాజకీయ ఉద్దేశం అని చెప్పాలా, లేకపోతే దాన్ని ఏ విధంగా చూడాలి? సార్, ఇక్కడ దురదృష్టం ఏంటంటే ఇది కులగణన అనేది రాజకీయంగా జరగటం దురదృష్టకరమైన అంశం. ఎందుకు చెప్తున్నానంటే నేను ఇందులో కర్ణాటకలో చేసిన కులగణన కానివ్వండి, ఆంధ్రప్రదేశ్లో చేసిన కులగణన కానివ్వండి, హేతుబద్ధంగా లేదు అనేది అనేక విమర్శలు వచ్చాయి. ఇవాళ ఆయన ఢిల్లీలో ధర్నా చేసి వాళ్ళు ఒప్పుకోమని చెప్పడం కదా, తెలంగాణ రాష్ట్రంలో ఒప్పుకోవట్లేదు. అనేక కులాలు మమ్మల్ని తగ్గించి వేశారు అని చెప్తున్నాయి. కేసీఆర్ కూడా కులగణన చేశాడు. సో గతంలో సాధికార సర్వే పేరుతో చేశాడు ఆయన. చేసినప్పుడు సమగ్ర కుటుంబ సర్వే సమగ్ర కుటుంబ సర్వే ఆయన చేసినప్పుడు అందులో వచ్చిన గణాంకాలకు ఇందులో వచ్చిన గణాంకాలకు కూడా పొంతనలేదు. అంటే ఒక హేతుబద్ధత లేకుండా జరుగుతున్న కులగణన. ఈ కులగణనని ఏ రాజకీయ పార్టీ తమకు అనుకూలంగానే మలుచుకునేందుకు ఇది ఒక అస్త్రంగా చేసుకుంటున్నారు అన్నది వాదన బలంగా ఉంది. సరే, ఒకటి, ఈ కులగణనలో రెండు అంశాలు ప్రధానంగా ఉన్నాయి సార్. రెండు పార్శ్వాలు ఉన్నాయి, బొమ్మ బొరుసులాగా. ఒక పార్శ్వం ఏంటంటే కులగణన ఇప్పటికే కులాల కుమ్ములాటలతోటి భారతదేశం ఆల్మోస్ట్ ఒక రకంగా అంతర్గత కుమ్ములాటలతో ఉంది. చాలా చోట్ల అవునన్నా కాదన్నా కులాల మీదకు సంబంధించిన ఆధిపత్య ధోరణి ప్రబలుతా ఉంది. ఆర్ఎస్ఎస్ చీఫ్ ఒక మాట అన్నారు. ఆయన ఏమంటాడంటే, కులాలకు సంబంధించిన ప్రస్తావనలు తేకండి, హిందువులంతా ఒక్కటే, మళ్ళీ కులాల పేరిట మీరు చిచ్చు పెట్టుకుంటే హిందువుల ఐక్యత దెబ్బతింటది, అవసరమైతే కులాంతర వివాహాలు చేసుకోండి, కులాలకు సంబంధించిన ప్రస్తావన సాధ్యమైనంత వరకు తగ్గించడానికి ప్రయత్నం చేయండి, హిందువులంతా ఒక్కటే అని. సో అంటే మోహన్ భగవత్. సో అంటే దేశం ఏ స్థితిలో ఉందో మీరు చూడండి. అలాంటిది నాకు ఆశ్చర్యకరం ఏంటంటే ఆర్ఎస్ఎస్ వాదనకు భిన్నంగా బీజేపీ స్టాండ్ తీసుకోవటం, బీజేపీ కులగణనకు పిలుపునివ్వటం అనేది ఒక రకంగా నన్ను ఆశ్చర్యపరిచిన అంశం. ఎందుకు బీజేపీ ఇలా చేసింది? ఎందుకంటే ఇవాళ చూడండి సార్, మనం భారతదేశంలో మనం ప్రతి ఒక్కళ్ళం హిందువులందరం కులాల పేరుతో కొట్టుకుంటుంటే, మరోవైపు ముస్లింలంతా ఒక్కటే కులం, వాళ్ళ ఒక్కటేగా ఉన్నారు, క్రిస్టియన్స్ అంతా ఒక్కటే ఉన్నారు. వాళ్ళలో ఉన్న ఐక్యత మెజారిటీలో ఉన్న ముస్లిం హిందువుల్లో లేకపోవటం వల్ల ఇవాళ హిందువులు చాలా పెద్ద నష్టం జరుగుతా ఉంది హిందుత్వానికి. ఒక లాజిక్ నేను గమనించాను కిరణ్ గారు. ఇప్పుడు ముస్లింస్ కూడా 36 కులాలు ఉన్నాయి, కానీ ఎప్పుడు అది బయటికి రాదు. వాడు ముస్లిం అంటారు అంతే. అవును, దాంట్లో ముస్లింలో ఇప్పుడు మనం హిందువులో మేము కాపు, మేము రెడ్డి, మేము చౌదరి అనేది అక్కడ కనిపించదు మనకి. అంటే ఇది ఒక వాళ్ళలో కూడా యాక్చువల్గా అంటే వాళ్ళని విడగొట్టాలనే ఉద్దేశం కాదు, కానీ హిందువుల విషయంలో అలా జరిగిందా అని ఒక చిన్న అనుమానం అయితే వస్తుంది కదా సార్. ఇప్పుడు మీరు ఒకటి గమనించండి, మనకు అప్పట్లో శైవులు వైష్ణవులు పెద్ద వారుండేది. అవును, శైవులు వైష్ణవుల మధ్య, అరే అంతా హిందువులే, శైవులు వైష్ణవులు. ఇప్పటికీ కొంతమంది ఒక రకంగా చాదస్తంతో
శైవుల్ని వైష్ణవులు అంగీకరించరు, వైష్ణవులు శైవులు అంగీకరించరు, పెళ్లిళ్ళు కూడా జరగవు. అట్లాంటి సందర్భం కూడా ఉంది. అడ్డబొట్లు అని పెద్ద చర్చ. సో ఇది మనకు ఒక చాలా పెద్ద ప్రమాదకరం. సో మీరన్నట్టుగా ముస్లింస్ లో షియాలు సున్నీలు మామూలు యుద్ధంగా సార్ ప్రపంచంలో షియాలు సున్నీలకు భీకరమైన పోరు ఉంటది. షియాలు సున్నీలకు ఒకళ్ళ మీద ఒకళ్ళు, ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్కళ్ళ మీద ఒకళ్ళు ఆధిపత్యం చెలాయిస్తుంటారు. అసలు అంతా ముస్లింలే, కానీ మనకి గతంలో ఎప్పుడో మనలో కూడా లేదంతా, అంటే సారీ హిందువుల్లో కూడా లేదంతా. హిందువుల్లో కూడా ఐక్యత ఉంది, కానీ హిందువులు చిన్న చిన్నవి ఉంటాయి. మనకు అంతకుముందు నిలువుబొట్టు అడ్డబొట్టు ఉన్నంత ఘోరమైన పరిస్థితులు లేవు ఇప్పుడు, కానీ వాళ్ళలో ఇప్పటికీ ఉన్నాయి, స్టిల్ ఉన్నాయి వాళ్ళకి. షియాల ఊచకోత జరుగుతూ ఉంటది, సున్నీల ఊచకోత జరుగుతూ ఉంటది ఒక్కొక్క ప్రాంతంలో. సో అంత పెద్ద ఉంది. పోనీ క్రిస్టియన్స్ లో లేరా సార్? బోల్డ్ ఉన్నాయి సార్. ప్రొటెస్టెంట్లు నాకు పెద్ద నాలెడ్జ్ లేదు, కానీ చాలా ఉన్నాయి. క్యాథలిక్స్ అని, ప్రొటెస్టెంట్లు అని, ఒకళ్ళ చెక్కలు చర్చిలకు ఒకళ్ళ బోరు. నాకు ఆశ్చర్యం అనిపిస్తుంది, కులం ఎంత బలంగా ఉంటుందంటే సార్, రెడ్డి చర్చి వీళ్ళందరూ మారతారు కదా, మారితే నేను అంటాను, అరే మీరు కులం మతమే మారినారా, మళ్ళీ మీ కులం ఎందుకు? మళ్ళీ ఈ కుల జాడ్యాన్ని మీరు క్రైస్తవుల్లో కూడా, క్రిస్టియానిటీలో కూడా కుల జాడ్యాన్ని డెవలప్ చేస్తున్నారు. క్రిస్టియన్లలో రెండు ఉన్నాయి సార్. ఒకటేంటంటే క్యాథలిక్స్, ప్రొటెస్టెంట్లు ఇట్లాంటిది ఒక సెక్టర్ ఉంది, వాళ్ళలో భేదభావాలు. ఇంకోటి ఏంటంటే రెడ్డి చర్చి, రెడ్డి నుంచి మారాము, రెడ్డి చర్చి, కమ్మ చర్చి, కాపు చర్చి. మళ్ళీ సంబంధాలు కలుపుకునేటప్పుడు రెడ్డి నుంచి కన్వర్ట్ అయిన క్రైస్తవులు రెడ్డి నుంచి కన్వర్ట్ అయిన క్రైస్తవులకి ఇచ్చుకుంటారు సంబంధాలు. వాళ్ళు మళ్ళీ ఏ కమ్మనో ఏ కాపుకో వాళ్ళు క్రిస్టియన్స్ గా మారిపోయారు కదా. ఒక్కోసారి ఏందన్నప్పుడు ఒక పెద్ద చర్చ్ ఉంటే ఒకే చర్చికి వెళ్తారు. వాళ్ళేమో కమ్మ క్రైస్తవుడు, ఈడేమో కాపు క్రైస్తవుడు అనుకోండి. ఈ కాపు క్రైస్తవుడు పిల్లనివ్వాలంటే కమ్మ క్రైస్తవుడికి ఇవ్వరు, వాళ్ళు ఇవ్వరు, మళ్ళీ వాళ్ళ కమ్మలు కావాలా. సో విచిత్రమైన పరిస్థితి ఉంటుంది సార్ ఇక్కడ. అంటే కులాలు ఎంత బలంగా ఉన్నాయి చూడండి. సో ఇలాంటప్పుడు నేను చెప్తున్న ఒక పార్శ్వం ఏంటంటే, ఈ కులాలను మళ్ళీ చిచ్చు పెట్టడం, తేనె తుట్టిని కదపటం కాదా అనేది ఒక పెద్ద డౌట్. దీన్ని ఎట్లా డీల్ చేస్తాయి ప్రభుత్వాలు? రెండోది, మతానుకూలంగా మళ్ళీ మతాన్ని కూడా మీరు క్యాల్కులేట్ చేస్తారా లేదా? ఎందుకంటే మతాన్ని మీరు క్యాల్కులేట్ చేసినా చేయకపోయినా ముస్లింలు తేలిపోతారు, ఇంత జనాభా ఉందని పేరుని బట్టి తెలిసిపోద్ది. కానీ క్రైస్తవుల్లో రామ్ అని పెట్టుకుంటాడు పేరు, జాన్ అనే చర్చిలో పేరు ఉంటది. సో క్రైస్తవుల్లో ఈ పరిస్థితి ఉంది. దీన్ని మరి క్రైస్తవుల్ని ఎట్లా లెక్కిస్తారా లెక్కించరా? క్రైస్తవులను కూడా ఇప్పటికీ మళ్ళీ గుంబనంగా ఉంచేస్తారా అనేది, వీటన్నింటికి చాలా చాలా దీనికి సంబంధించి సార్ విపరిణామాలు ఉంటాయి కొన్ని అని నాకు అనిపిస్తోంది. సో మరి దీని విధి విధానాలు మనకు వెల్లడిస్తే తప్ప ఈ కులగణన ఎట్లుంటది, ఏ ప్రాతిపదికన ఉంటది అని తెలియదు. కాకపోతే ఇంకొక యాంగిల్ చెప్తున్నా, ఇంకొక యాంగిల్లో కులగణన అనేది అవసరమే. ఎందుకంటే కులగణనలో ఇప్పుడు బీసీల్లో కూడా బీసీ, ఏబిసిడి వర్గీకరణ అయింది. కొన్ని కులాలు బాగా ఫార్వర్డ్ అయిపోయినాయి. ఉదాహరణకు యాదవులు ఉన్నారు, యాదవులు చాలా ఫార్వర్డ్ అయ్యారు. బీసీల్లో యాదవులు చాలా ఫార్వర్డ్ క్యాస్ట్ అయ్యారు. అదే సమయంలో చాలా మంది ఇతర కులాల వాళ్ళు బీసీల్లో జాబితాలో ఉండి కూడా వాళ్ళు వెనకబడి ఉన్నారు. కొంతమంది ఇప్పటికే వాళ్ళు మమ్మల్ని ఎస్సీల్లో చేర్చండి అంటున్నారు. బుడగ జంగాలు కావచ్చు, లేకపోతే అనంతపురంలో వీళ్ళు ఉంటారు వాల్మీకి బోయలు కావచ్చు. మాకు చాలా దుస్థితిలో ఉన్నాము, పేదరికంలో ఉన్నాము, మమ్మల్ని ఎస్టీల్లో చేర్చండి, ఇట్లా ఏదో డిమాండ్స్ ఉన్నాయి, రకరకాల డిమాండ్స్ ఉన్నాయి. ఆ డిమాండ్స్ అన్నిటిని కూడా పరిష్కరించడానికి ఒక అవకాశం ఉంటుంది. మళ్ళీ ఎస్ వీళ్ళు యాదవులు లేకపోతే ఇంకొక కులమో కాపులు అయితే ఎలాగూ లేరు. సో ఆంధ్రప్రదేశ్ లో కాపులు ఓసీ ఉన్నారు. సో కొన్ని చోట్ల బీసీగా ఉండొచ్చు, మున్నూరు కాపులు ఇక్కడ బీసీగా ఉన్నారు తెలంగాణలో. ఇలాంటి వాళ్ళలో ఏదైనా ఫార్వర్డ్ క్యాస్ట్ ఏదైనా ఉందా? ఎవరైనా రిజర్వేషన్ ఫలాలు అనుభవించి ముందుకెళ్ళిపోయినారా? వాళ్ళకి రిజర్వేషన్ తగ్గిస్తారా? దీన్ని అనుసరించి జరగాలి కదా. సంక్షేమ పథకాలు ఎవరికి ఎక్కువ సంక్షేమ పథకాలు రావాలి, ఇవన్నీ కూడా సానుకూలంగా చర్చించి ఒక హేతుబద్ధంగా ఈ అభివృద్ధి ఫలాలు ఈ వెనుకబడిన వాళ్ళకి ఇవ్వటానికి ఒక అవకాశం ఉంటుంది ఈ కులగణనతోటి. సో అలాగే రాజకీయ ఉనికి కూడా ఇప్పుడు రాజకీయంగా మీకు నాకు తెలిసిందే, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు 294 సీట్లు ఉంటే కాంగ్రెస్ పార్టీ వస్తే 80 నుంచి 100 మంది రెడ్లు ఉంటారు. అంటే 33% రెడ్లు ఉంటారు. సో అదే తెలుగుదేశం పార్టీ వస్తే వాళ్ళు కూడా దాదాపుగా ఒక 30%, 25-30% వాళ్ళు ఉంటారు. సో ప్రతి చోట అదే పరిస్థితి. మరి
ఎక్కువ జనాభా ఉండే వాళ్ళకి ఏం ప్రాతినిధ్యం ఏమి ఇస్తున్నారు? మరి ఆ కుల గణన ద్వారా ఈ రకమైన రాజకీయ ప్రాతినిధ్యము, సంక్షేమ ఫలాలు, రిజర్వేషన్లు వీటన్నింటిలో మార్పులు చేసుకుంటే తప్ప, మార్పులు చేయకపోతే కులగణన చేసుకోవడం ఉపయోగం ఏముంటది? అలా మార్పులు చేసుకునే ఒక స్కోప్ ఉంది కాబట్టి కులగణన వల్ల వచ్చే ఉపయోగం అది. ఎవరైతే ఇవాళ మాలలు, మాదిగలు, ఎంఆర్పిఎస్ దాదాపు 20 ఏళ్ల నుంచి పోరాడుతుంటే మొన్న రిజర్వేషన్ వచ్చింది. రేపు మాలలు ప్రతి చోట మాలలు ఫార్వర్డ్ ఉన్నారు. సో మాదిగలు చాలా వెనకబడి ఉన్నారు. రేపు పొద్దున మాదిగలు కొంత ఇప్పుడు ఎంఆర్పిఎస్ ఉద్యమం వల్ల ఇప్పుడు వచ్చిన బీజేపీ వచ్చింది, ఇచ్చింది, వర్గీకరణ ఇచ్చారు. ఈ వర్గీకరణ జరిగిన తర్వాత కూడా మాదిగలు ఫార్వర్డ్ అవ్వచ్చు. ఇంకొక కులం రెల్లి కులం ఉంది. రెల్లి కులానికి పవన్ కళ్యాణ్ గారు ఉనికిలో తెచ్చేంత వరకు రెల్లి కులం ఒకటి ఉందని తెలియదు. 1% రిజర్వేషన్ ఇస్తున్నారు రెల్లి కులానికి. రెల్లి దాని ఉపకులాలకు 1% రిజర్వేషన్ ఇస్తున్నారు. నిజంగా ఈ రకమైన పరిస్థితి రేపొద్దున బీసీల్లో వీళ్లలో కూడా ఆ వర్గీకరణ మరింత రావాల్సిన అవసరం ఉంది. సో అది వస్తుందా? వస్తే ఓకే, లేకపోతే లేదు. అయితే బీజేపీ ఎందుకు చేస్తుంది అన్న దానికి మాత్రం మన దగ్గర ఒక సమాధానం నాకేమనిపిస్తుంది అంటే, ఎలాగూ రేపొద్దున కాంగ్రెస్ పార్టీ ఒకవేళ తప్పు పొరపాటున వచ్చింది అనుకోండి, వచ్చినప్పుడు కాంగ్రెస్ పార్టీ చేస్తుంది. కాంగ్రెస్ పార్టీ చేసినప్పుడు ఆంధ్రప్రదేశ్లో, తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ చేసే నిర్వాహకమే దేశవ్యాప్తంగా చేయరా అన్న డౌట్ ఉంది. అందుకోసం బహుశా బీజేపీ అదేదో మనమే చేస్తే సరిపోద్ది కదా అని అనుకుంటుందేమో. ఓకే, ఇందాక మీరు అన్నారు కులాల్లో కూడా ఉపకులాలు ఉన్నాయి ఇప్పుడు అన్నారు. సో అదేవిధంగా ఇప్పుడు మన ఇండియాలో ముస్లిమ్స్ లో కూడా ఈ ఉపకులాల్లో కొన్ని సయ్యదులు, షేకులు లాంటి వాళ్ళు మంచి పొజిషన్లో ఉండి, మిగతా కొన్ని ఇంటి పిల్లలు ఉన్న వాళ్ళు మహమ్మదులు, సయ్యదులు వీళ్ళు మాత్రం మంచి పొజిషన్లో ఉంటారు. మిగతా వాళ్ళు కొద్దిగా తక్కువ స్థాయిలో ఉంటారు. ఇప్పుడు మన ఓవైసీ గారు ఉన్నారు, వారి ఫ్యామిలీ ఫస్ట్ నుంచి కూడా రాచరికం అనుభవించినటువంటి సుల్తాన్ వంశానికి సంబంధించిన వాళ్ళు. సో దాంట్లో కూడా అవసరం కదా, ఓన్లీ ముస్లిమ్స్ అనే బీసీలోకి చేర్చడం అది ఎంతవరకు కరెక్ట్? దాంట్లో కూడా అవసరమే కదా. మరి అవి చేసేటువంటి ప్రయత్నం ప్రభుత్వాలు ఎందుకు చేయట్లేదు? ఇప్పుడు ఏమైనా చేసే అవకాశం ఉందా? అంటే డెఫినెట్గా ఆ డిమాండ్ ఖచ్చితంగా వస్తుంది కదా. ఎందుకంటే ఇప్పుడు ముస్లిమ్స్ కి కాంగ్రెస్ పార్టీ ఇక్కడ 5% రిజర్వేషన్ ఇచ్చింది. ఈ 5% రిజర్వేషన్ ఎవరికి పోతా ఉంది? చదువుకున్న వాళ్ళకి పోతుంది. మిగతా వాళ్ళ పరిస్థితి ఏంటి? ఖచ్చితంగా దీంట్లో కూడా వర్గీకరణ చేయాలి. ముస్లిమ్స్ కి రిజర్వేషన్, ముస్లిమ్స్ అలాగే క్రిస్టియన్స్ కూడా రేపు పొద్దున అడుగుతారండి. ఇవాళ నిజంగా మీరు ఒక హైకోర్టు ఒక తీర్పు ఇచ్చింది మొన్న బాపట్లలో, పిట్లవాణి పాళెంలో ఒక చర్చి నిర్వహిస్తున్న ఒక వ్యక్తి నన్ను దూషించాడు అని SC/ST కేసు పెట్టాడు, అట్రాసిటీ కేసు పెట్టాడు. అది హైకోర్టు దాకా వెళితే హైకోర్టు కొట్టేసింది ఆ కేసుని. నువ్వు ఆల్రెడీ మతం మారావు, నీకు కులమేముంటది, నీకు SC/ST ఎట్లా అట్రాక్ట్ అవుతుంది, కాబట్టి నీకు వర్తించదు అని చెప్పింది. సో అతను SC నుంచి మారి చర్చి పెట్టుకున్నాడు, పాస్టర్ గా ఉన్నాడు. మరి అతన్ని దూషిస్తే నీకు SC మాలను దూషించినట్టు, మాదిగను దూషించినట్టు వస్తుంది, అట్రాసిటీ అది అవ్వదు కదా. సో దాని మీద హైకోర్టు ఇచ్చిన తీర్పు కూడా ఒక పెద్ద సంచలనమైన తీర్పు. చాలా బాగా ఫోకస్ అవ్వలేదు కానీ ఆ అంశము చాలా సంచలనమైన తీర్పు అది. బహుశా రేపు పొద్దున మరి ఈ క్రిస్టియన్స్ లో కూడా క్రిస్టియన్స్ మతం మారినప్పుడు కూడా అందులో కూడా కొంతమంది అట్టడుగు వర్గాలు ఉంటారు కదా, మాకు కూడా రిజర్వేషన్స్ కావాలి అని చెప్పి అడగచ్చు. ఎస్, మేము క్రిస్టియన్స్ గా మారిపోయాము, బట్ మాకు రిజర్వేషన్ కావాలి అనే డిమాండ్లు రావచ్చు. నిజంగా క్రిస్టియన్లు కూడా డిమాండ్ ఆ రిజర్వేషన్ ఇవ్వడం మొదలు పెట్టారు అనుకోండి, బోలెడు మంది ఓపెన్ గా మేము క్రిస్టియన్లు అని చెప్తారు. ఎందుకంటే ఇప్పుడు క్రిస్టియన్లని చెప్పుకోకపోవటానికి రీజన్ ఏంటంటే ఒకటి రిజర్వేషన్. ఆ రిజర్వేషన్ ఎందుకు ఎప్పుడైనా కోల్పోతామేమో అన్న ఉద్దేశంతో క్రిస్టియన్ గా చెప్పుకోవాలి. మరి ఇది ఒక పెద్ద క్వశ్చన్ మార్క్. మరి బీజేపీ ఇది చేసిన తర్వాత ఎన్డీఏ ప్రభుత్వము మరి క్రిస్టియన్లను చెప్పుకునే వాళ్ళు అట్టడుగున ఉంటే వాళ్ళకి రిజర్వేషన్ ఇస్తుందా? అలాగే మరి ముస్లింలకి దేశవ్యాప్తంగా రిజర్వేషన్ ఏమైనా కల్పిస్తుందా అట్టడుగున్న ముస్లింస్ కి? సో ఒక రకంగా మన మానవతా దృక్పథంతో ఆలోచిస్తే నిజంగా కూడా అగ్రవర్ణాల్లో లేరా సార్ పేదలు? ఉన్నారు డెఫినెట్ గా. సో ఈ రిజర్వేషన్ సిస్టమ్ ని అసలు పరిశీలించాల్సిన అవసరం ఉంది, క్రిమీ లేయర్ తేవాల్సిన అవసరం ఉంది. నాకు తెలిసి చిన్నప్పటి నుంచి మా పక్కనే చాలా మంది ఉండేవాళ్ళు, నేను చదువుకున్న చోట మాతో పాటు తిరుగుతూ ఉండేవాళ్ళు చాలా మంది, అక్కడ ఆకతాయిగా తిరుగుతుండే వాళ్ళు ఉండేవాళ్ళు. వాళ్ళందరిలో అగ్ర కులాల వాళ్ళు ఉండేవాళ్ళు, అలాగే నిమ్న కులాల వాళ్ళు ఉండేవాళ్ళు. వన్ ఫైన్ డే ఒకడు వెళ్ళిపోతాడు, నాకు ఉద్యోగం వచ్చింది మామ అంటాడు. ఏం ఉద్యోగం వచ్చిందిరా అంటే పలానా చోట నాకు అసిస్టెంట్ గా, ప్యూన్ గా, లేకపోతే ఇంకోటి అటెండర్ గా ఎక్కడో దగ్గర ఏదో ఉద్యోగం వచ్చేస్తుంది. వాడితో పాటు తిరుగుతున్న బీసీ వాడు లేకపోతే ఓసీ వాడు అట్లానే ఉంటాడు, వాడి జీవితం మొత్తం అక్కడ అట్లానే ఉంటది. వీడికి మాది ఉద్యోగం వస్తుంది. ఎందుకంటే వీళ్ళ అమ్మ
వీళ్ళ నాన్నగారు వీళ్ళ తాతగారు రిజర్వేషన్ పొంది వాళ్ళ తాతగారు రిజర్వేషన్ వాళ్ళ నాన్నగారు రిజర్వేషన్ వీడు రిజర్వేషన్ వీళ్ళ పిల్లల రిజర్వేషన్ తరతరాలుగా రిజర్వేషన్ వాళ్ళే వాడుకుంటుంటారు ఎందుకంటే వాళ్ళకి అవగాహన ఉంది కాబట్టి. నేను నా కుర్రోడు ఒకడు ఫోన్ చేశాడు సార్ నాకు, ఫోన్ చేసి ఇట్లా నాకు మీ మీడియాలో కవర్ చేస్తారా, నాకు ఇట్లా నన్ను ఒక అమ్మాయి మోసం చేసింది అన్నాడు. నువ్వేం చదువుకున్నావురా అన్న. నేను ఎస్సీ అన్నా, నేను ఎస్టీ అన్నా, నేనేదో ఇక్కడ చిన్న ఉద్యోగం చేస్తున్నాను హైదరాబాద్లో. నువ్వేం చదువుకున్నావు అంటే ఇంటర్ చదువుకున్నా. ఇంటర్తో ఎందుకు ఆపేసావమ్మా అన్న. ఇంటర్తో నేను ఆపేసానంటే నాకు చదువుకోవటానికి అవకాశం లేదు సార్. అసలు మీకు రిజర్వేషన్ ఉందన్న సంగతి తెలుసా? తెలుసు సార్. మరి ఎందుకు ఉపయోగించుకోలేదు అంటే అంత లేదు సార్, అంటే నాకు అంత అవగాహన లేదు సార్, అసలు నేను ఎట్లా వాడుకోవాలి దాన్ని తెలియదు సార్ అన్నాడు. తెలియకపోవడం ఏంటో, చదువుకో, ఫస్ట్ డిగ్రీ చేయని చెప్పా. నువ్వు అమ్మాయి నిన్ను మోసం చేసింది అనేది కాదు పాయింట్. ముందు నువ్వు డిగ్రీ చేసి ఆ డిగ్రీ తర్వాత రిజర్వేషన్, నీకు అద్భుతమైన రిజర్వేషన్ ఇచ్చింది ఎస్టీ కోటాలో, ఏదో ఒక జాబ్ కొట్టు, అప్పుడు అంతకంటే మంచి అమ్మాయి వస్తుంది నీ జీవితంలోకి అని చెప్పా. సో ఇలాంటి వాళ్ళందరూ బహుశా మీ అమ్మా నాన్న ఏం చేస్తారు, కూలీలు సార్ అన్నాడు. వాళ్ళ అమ్మా నాన్న కూలీలు, వీడు కూడా కొంచెం పెద్ద కూలీ అవుతాడు, వీళ్ళ కొడుకు కూడా ఇంకా అదే కూలీ అవుతాడు. ఎందుకంటే వీళ్ళకి రిజర్వేషన్ తరతరాలుగా ఎవరు వాడుకోలే, వాళ్ళ కుటుంబంలో ఎవరు రిజర్వేషన్ వాడుకోలే. మరి ఎస్టీ రిజర్వేషన్లు మనం ఇంతకాలం ఉంచి ఏం ప్రయోజనం సార్? ఒక్కడన్నా వాళ్ళ ఫ్యామిలీలు వాడుకోలేకపోయాడు. సో ఇలాంటి వాటిలో క్రీమీ లేయర్ విధానం వచ్చి ఇన్ని తరాలు మీరు రిజర్వేషన్ వాడుకుంటే ఆ తర్వాత నుంచి మీకు రిజర్వేషన్ ఉండదని అట్లా తగ్గించుకుంటూ వచ్చి ఎవరైతే తక్కువలో, నేను అసలు కుల ప్రాతిపదిక కూడా నేను చెప్పట్లా, ఆర్థికంగా వెనుకబడిన ప్రతి ఒక్కడికి రిజర్వేషన్ కావాలి. సో మీరు లెక్కించండి, కుల గణన చెయ్యండి, అదే సమయంలో రిజర్వేషన్లు కూడా సమీక్షించండి. సమీక్షించి ఆర్థికంగా వెనుకబడిన వాళ్ళకి రిజర్వేషన్ ఇవ్వండి. ఈ వెనుకబడిన కులాల్లో కూడా ఎక్కువ మంది ఉంటారు, వాళ్ళు ఎక్కువ మంది ఆర్థికంగా వెనుకబడిన వాళ్ళకి కూడా వస్తాయి. సో అగ్ర కులాల్లో ఎవరైనా వెనుకబడి ఉంటే వాళ్ళకి కూడా వస్తాయి. సో ఈ దేశం అంతా కూడా సరే, వాళ్ళ ఓ 10 ఎకరాలు ఉండేవాడు కూడా వైట్ కార్డు తెచ్చుకుంటున్నాడు సార్. వీటన్నిటిని అరికట్టాల. నాకు నవ్వొస్తుంది ఏంటంటే ఆంధ్రప్రదేశ్ లో 1,25,00,000 మందికి వైట్ కార్డులు ఉన్నాయంట. ప్రభుత్వాలు అధికారికంగా చేయాలి అంటే ఏంటి, కోటి కార్డులు ఉన్నాయంటే కోటి ఇంటూ 4 కోట్ల మందికి ఉండే జనాభా 5 కోట్లు అయితే 4 కోట్ల మందికి బీపీఎల్ కుటుంబాలు ఉంటాయా ఎట్లా? సో మళ్ళీ దాంట్లో ఏమన్నా తగ్గిస్తే మళ్ళీ ఉద్యమం చేస్తారు. సో ఇవన్నీ కూడా సార్ రాబోయే రోజుల్లో కులగణన చేసిన కొన్ని అంశాల పట్ల కఠినంగా వ్యవహరిస్తే ఆ సంక్షేమ ఫలాలు ఎవరికి వెళ్ళాలో వాళ్ళకి వెళ్తాయి, ఆ రిజర్వేషన్లు కూడా ఎవరికి వెళ్ళాలో వాళ్ళకి వెళ్తాయి. అదే సమయంలో ప్రభుత్వాలకు కూడా క్లారిటీ వస్తుంది, ఎవరు ఏ జనాభా పెరుగుతా ఉంది, ఏ జనాభా పెరగట్లేదు, దాన్ని బట్టి ఎట్లా ముందుకెళ్ళాలి, ఎవరు ఆంక్షలు ఏమైనా పెట్టాలా ఏంటి అనే దాన్ని కూడా ఆ రకంగా కూడా చర్యలు తీసుకోవచ్చు. థ్యాంక్ యూ కిరణ్ గారు. ఇది అండి ఏదైతే రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు చేసినటువంటి కుల గణన సంబంధించినటువంటి విశ్లేషణాత్మకమైనటువంటి చర్చ. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి CJ TV. థ్యాంక్ యూ.